మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన గండిపేట మండలము మన కిస్మత్పూర్ గ్రామంలో పింఛన్లు ఇవ్వడానికి వస్తుంది మేడం గారు. మరి ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు. మన కిస్మత్పూర్ గ్రామస్తులకు ఏజీ ఎక్కువ పెద్ద మనుషులు వాళ్ళు పింఛన్ల గురించి భారీ కాస్తులు వస్తుంటారు. అది ఏ టైంకి వస్తుందో తెలియదు ఆమె మేడము. మరి పోతుడు వాళ్ళ పోనీక కూడా చేత కాకుండా ఉంటుంది పెద్ద మనుషులకు. కాబట్టి మన మేడం గారు డేటు టైము చెప్తే ఆ టైం మీద వస్తారు మా విలేజ్ కిస్మత్పూర్ విలేజ్ వాళ్ళు. మరియు ఇప్పుడు 2500 అని చెప్పేసి అకౌంటు తీమని అంటుందంట మన పోస్ట్ ఆఫీస్ నుంచి మేడం గారు. పైసలు తీసుకొని 200-300 రూపాయలు అడుగుతుందంట. మరి ఆల్రెడీ వాళ్ళకి ఎస్బీఐలో ఆన్లైన్లో అకౌంట్లో ఉంటుంది, అలా ఉన్నాయంట వాళ్ళకు. మరి ఆ అకౌంట్ ఉండగా కూడా మళ్ళీ అకౌంట్ తీసుకోవాలి, అకౌంట్ ఉంటేనే 2500 పడుతుందని అంటుందంట మేడం గారు. మరి ఆల్రెడీ మన గవర్నమెంట్ ఎంప్లాయీ మన మున్సిపాలిటీలో చేస్తాడు అబ్బాయి, అతన్ని అడిగితే అవన్నీ ఏం లేదు గవర్నమెంట్ నుంచి మరి ఈ అకౌంట్కు దానికి ఏమైనా సంబంధం ఉందంటే అలాంటిది ఏం లేదు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మరి మేడము మరి కాదు కకసము మా కిస్మత్పూర్ మహిళలకు మరి వాళ్ళకి ఏమి తెలియదు. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలే. మరి వాళ్ళకు లేదు కావాలని ఆ అకౌంట్ తీపిచ్చి వాళ్ళని ఉట్టిగా డబ్బులు ఖర్చు పెట్టిస్తుంది మేడము. మరి అలాంటిది అట్లా చేస్తే బాగుండదు. మరి మేడం మా విలేజ్ ఆడపిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నది. మరి పింఛన్ల గురించి పెద్ద మనుషులు ఆమె దగ్గరికి వెళ్తే వాళ్ళని అంతా బూత్ మాటలు అంటున్నదంట మేడము. మరి ఆమె ఇంట్లోకి వెళ్ళిస్తుందా డబ్బులు మరి పింఛని మరి ఏమో మరి తెలియదు. కొంతమంది మహిళలు కూడా మాకు చెప్పారు. మరి అలాంటి మేడము మరి అలా బూత్ మాటలు తిట్టడము తప్పది. కమిషనర్ గారు మరి ఆమెకు చెప్పాలి. మరి అలా గర్వంగా ఉండే ఆఫీసర్లు మరి విలేజ్లో వచ్చి వాళ్ళకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు పెద్ద మనుషులు వస్తారు, భర్త చనిపోయిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ప్రకారంగా వాళ్ళకు పింఛన్లు ఇచ్చి కొత్త పింఛన్లు రాలేవు. ఆ కొత్త పింఛన్లు కూడా త్వరగా మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు కూడా అందరికీ ఇస్తే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మరి అకౌంట్ తీయాలి, అది తీయాలి, డబ్బులు వేస్ట్. మరి విలేజ్ వాళ్ళకు డబ్బులు ఉట్టిగా అనవసరంగా అకౌంట్ తీపిస్తుంది మేడము. మళ్ళీ అలా తప్పది. కాబట్టి కమిషనర్ గారు ఆమెకు తగిన చర్య తీసుకోవాలి. ఆమె ఎందు గురించి అట్లా అకౌంట్ అని చెప్పి పబ్లిక్ మోసం చేస్తుందో మళ్ళీ అర్థం కావడం లేదు. మన కాంగ్రెస్ పార్టీ మన అందరికీ 2500 ఇస్తుంది. కాబట్టి ఇవాళ ఇచ్చిన కాకపోతే వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కానీ మన ఏ అకౌంట్లో ఉన్నా అకౌంట్లో పడుతుంది, అదే అకౌంట్లో పడుతుంది అని చెప్పి చెప్పడం తప్పది. కాబట్టి మన కిస్మత్పూర్ గ్రామంలో మన గండిపేట మండలంలో ఇంకోసారి ఇలాంటిది జరగొద్దు. మన ఇలాంటి ఆఫీసర్లు ఇట్లా మనుషులను బెదిరించే ఆఫీసర్లు లేకపోతే తగిన చర్య తీసుకోవాలి కమిషనర్ గారు. మన్య మోన్ ఎక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.